నమస్కారం అండి. మనం ఇప్పుడు చెన్ను సుశీలారామం గారు రాసిన 'కన్నవాళ్ళు' అనే కథను విందామా? అమ్మా సుగుణ, నేను అలా సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. కాస్త నా కండువా ఇలా అందుకుంటావా? మెల్లిగా లేచి నిలబడ్డాడు రామనాథం. లోపల నుండి కండువా తెచ్చి తండ్రికి ఇచ్చింది సుగుణ. అతను వీధి గుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికెళ్ళింది. ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు కక్కుతున్నట్టుంది. కాలి మడమ దగ్గర బొటనవేలి దగ్గర అరిగిపోయి చిల్లులు పడున్న జోళ్ళు రామనాథం పాదాల్ని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది. పైకండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ పర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బారాయుడి ఇంటికి చేరాడు. స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళాడు సుబ్బారాయుడు. రారా, ఇలా కూర్చో. ఏంటి మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? బాగుండలేదేమిట్రా ఒంట్లో కానీ? ఒంట్లో కాదురా, ఇంట్లో బాగుండలేదు. ఒరే సుబ్బారాయుడు, నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం లేచొస్తుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒరే, కాసిన మంచినీళ్ళు తీసుకురారా. స్థిమితంగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం. వట్టి మంచినీళ్ళు కాదురా, ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది. అమ్మా స్వర్ణ, రామనాథం వచ్చాడు, వాడికి నాకు టిఫిన్ పట్టరమ్మా. రామనాథం పక్కనే కూర్చున్నాడు సుబ్బారాయుడు. అమ్మాయి రాత్రి వచ్చిందిరా, అల్లుడు క్యాంపుకి వెళ్ళాడు, రావడానికి వారం రోజులు పడుతుందట. ఒక్కతి పిల్లలతో ఉండలేదని రాత్రి తీసుకొచ్చి అమ్మాయిని పిల్లల్ని ఇక్కడ దించి వెళ్ళాడు అల్లుడు. ఇంతలో లోపల నుండి ముద్దులు మూటగడుతున్న పసిపిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ అరుస్తూ వచ్చి సుబ్బారాయుడు ఒడిలో చేరిపోయారు. వాళ్ళిద్దరిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దాడాడు సుబ్బారాయుడు. ఇంతలో స్వర్ణ ట్రేలో టిఫిన్ ప్లేట్లు మంచినీళ్ళు తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. నమస్తే మామయ్య గారు, బాగున్నారా? సుగుణ ఏం చేస్తోందండి? మీతో తీసుకురావాల్సింది అడిగింది స్వర్ణ. క్షణకాలం ఆమెనే చూస్తుండిపోయాడు రామనాథం. మహాలక్ష్మిలా కళకళ్ళాడుతోంది స్వర్ణ. వెంటనే తన కూతురు సుగుణ కళ్ళ ముందు కదిలి నీరసంగా నవ్వాడు. ఏం చేస్తుందమ్మా? దానికి ఆ ఇంటి చాకిరీతో క్షణం తీరదు. నువ్వు వచ్చినట్టు తెలిస్తే ఎంత పనున్నా తీరిక చేసుకుని వచ్చేస్తుంది. రేపు పంపిస్తానమ్మా. టిఫను కాఫీ తీసుకున్నాక స్నేహితులిద్దరూ బయటికి బయలుదేరారు. అమ్మా స్వర్ణ, మేము అలా పార్కు దాకా వెళ్ళొస్తాం, ఈ శిశింద్రిలిద్దరినీ మాతో పంపిస్తావా? అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు. వద్దు నాన్న, మిమ్మల్ని అక్కడ స్థిమితంగా కూర్చోనివ్వరు. ఒరే చిట్టి, బుజ్జి, ఇలా వచ్చేయండమ్మా. మనం ఇప్పుడు కన్నబాబు బర్త్డేకి వెళ్ళొద్దు? ముందు బిక్కమొహాలు వేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి దగ్గరకు వచ్చేశారు. తాతయ్య, మీతో మేము రాము. కన్నబాబు బర్త్డేకి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాట పాడి కేకులు చాక్లెట్లు తెచ్చుకుంటాం, మీరు వెళ్ళిపోండి. స్నేహితులిద్దరూ పార్కులో బెంచి మీద కూర్చున్నారు. ఒరే రామనాథం, ఏమిట్రా విశేషాలు? చెల్లెమ్మ ఆరోగ్యం ఎలా ఉంటోంది? తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రామనాథం. ఏంట్రా సమాధానం చెప్పమే? రెట్టించాడు సుబ్బారాయుడు. రామేశ్వర్ని లేడీ డాక్టర్కి చూపించాలిరా, చేతిలో చిల్లిగవ్వలేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. మాటలు కూడ తీసుకుంటూ చెప్పాడు రామనాథం. ఆశ్చర్యంతో సుబ్బారాయుడి నోటంట మాట రాలేదు. కాసేపు రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము జాలి కలుగుతున్నాయి అతనికి. నోరిప్పి అతనితో మాట్లాడటానికి కూడా మనస్కరించలేదు సుబ్బారాయుడికి. స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని. ఒరే సుబ్బారాయుడు, నువ్వు నన్ను మనసులో ఎంత చేదరించుకుంటున్నది నాకు తెలుసురా, కానీ ఏం చెయ్యని చెప్పు, అంతా విధి ప్రేరణ, మనం నిమిత్త మాత్రులం. చాలే, నోరు ముయ్యి ఇంకా. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు సుబ్బారాయుడు. అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకు నెడతావే? ఏడాదికో కాన్పవుతుంటే నీ భార్య ఎంతకాలం బ్రతుకుతుందనుకున్నావు? పోయిన వాళ్ళు పోగా 5గురు సంతానం మిగిలారు, వాళ్ళు సరిపోరా నీకు? అయినా మనవల్ని ఎత్తాల్సిన ఈ వయసులో మీ ఆవిడ్ని పురిటి మంచం ఎక్కిస్తున్నావు, నీకు సిగ్గుగా లేదట్రా? దేనికి నోరిప్పలేదు రామనాథం. అతన్ని అలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు గుమ్మరించినట్టు
చప్పున తగ్గిపోయాడు సుబ్బారాయుడు. ఒరే రామనాథం, ఏమిట్రా ఇది? నీకెన్నిసార్లు చెప్పానురా పిల్లలు కలగకుండా చూసుకోమని. కృష్ణ రామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ దరికి చేర్చలేదనుకుంటుంటే మళ్ళీ కొత్తగా అదనపు బరువుల్ని నెత్తికెక్కించుకుంటున్నావా? పిల్లల్ని కనే వయస్సా మనది? పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే నువ్వు ఇలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా? అయినా నా కంఠశోష కానీ నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒకటే. ఏనాడు నా మాట వినిపించుకున్నావు గనక. కానీ ఏ మనిషి అయినా కొంతవరకే బరువు బాధ్యతల్ని మోయగలడు. మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే. శక్తికి మించిన బరువుల్ని నెత్తికెత్తుకున్నావా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు నువ్వు అలాంటి తెలివిమాలిన పనే చేస్తున్నావు. అతడి 2 చేతులు పట్టుకుని బాధపడ్డాడు రామనాథం. ఒరే, నిజంగా నేను పరమమూర్ఖుణ్ణిరా. చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా కూతురు జీవితం పాడు చేశాను. ఇప్పుడేమనుకుని ఏమిటి లాభం? నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాంటి మెట్ట వేదాంతం చెబుతుంటేనే నాకు తిక్కరేగుతుంది. ఏదన్నా చెయ్యాలనుకుంటే చేతల్లో చూపించు. ఇప్పటికే నీకు నేను అరిగిపోయిన రికార్డులా చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇంకా నీకు ఏది చెప్పే ఓపిక నాకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. ఇదిగో ఈ 500 నీ దగ్గర ఉంచు. జేబులోంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బారాయుడు. ఆ రోజు తనకు భోజనం వడ్డిస్తోన్న కూతురు సుగుణను చూసే కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది. కళతప్పిన ముఖం, శుష్కించిన శరీరం, మాసిపోయిన అతుకుల బొంతలాంటి చీర, వేలిముడి, నిండా 25 ఏళ్లు లేని సుగుణ 50 ఏళ్ల దానిలా ఉంది. ఆమె ఈడుదైన సుబ్బారాయుడు కూతురు స్వర్ణ రామనాథం కళ్ళ ముందు కదిలింది. సుబ్బారాయుడు రామనాథం మంచి స్నేహితులు. ఒకే ఈడువాళ్లైన తమ కూతుళ్ళిద్దరకు 6 నెలలు ఇంచుమించులో పెళ్ళిళ్ళు జరిపించారు. ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బారాయుడు రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు. 2 కుటుంబాల వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా, ఎవరెలా పోయినా కాలం ఆగదు కదా. సంవత్సర కాలం గిర్రును తిరిగి వచ్చేసింది. ఈలోపు తన కూతురి పరిస్థితి అంతా వివరిస్తూ పేపర్లో ప్రకటననిచ్చాడు సుబ్బారాయుడు. అందుకు ఇష్టపడి స్వర్ణను పెళ్ళాడుతానంటూ వచ్చిన ఆదర్శ భావాలు గల యువకుడిని తన అల్లుడిగా చేసుకున్నాడు. సుగుణ జీవితం నాశనం చేయొద్దని, ఆమెకు పునర్వివాహం చెయ్యమని వరుణ్ణి తాను వెతికి తెస్తానని ఎంతగానో నచ్చచెప్పాడు రామనాథానికి సుబ్బారాయుడు. తాడెత్తున లేచాడు రామనాథం. అతడి ఆలోచన మరోలా ఉంది. కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకి మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని, ఆ పునర్వివాహానికి అందంగా ఎన్నో అభాండాలు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురి పెళ్లి విషయంలో మరెవ్వరినీ నోరెత్తనివ్వలేదు. ఏటేటా కాన్పులతో రోగిష్టిదైన భార్య, గంపెడు సంసారం, ఆదాయానికి మించి అడ్డు అదుపు లేని ఖర్చులు పెరగడంతో ఆస్తి అంతా హారత కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం కూతురు గురించి దిగులు పట్టుకుంది అతనికి. స్వర్ణలాగా కళకళ్ళాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో కుత్సితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు. తను తన భార్య ఎంతకాలం బ్రతుకుతారు? ఆనక సుగుణ పరిస్థితి, మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి? వయసులో ఉన్న పెద్ద కూతురు కళ్ళెదుట కట్టెలా తిరుగుతుంటే వయసుడిగిన తాము ఏటేటా పిల్లల్ని కంటున్నారు. ఎంత సిగ్గుచేటు! పైకి చెప్పకపోయినా సుగుణ మనసులో తమని ఎంత చెదరించుకుంటోందో. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. ఆలోచిస్తూనే రామనాథం భోజనం అయిందనిపించి లేచి చేతులు కడుక్కుని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరకు వెళ్ళాడు. భర్తను చూసి నీరసంగా లేచి కూర్చుంది జానకమ్మ. ఏమండి, ఈ వేవిళ్ల బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి. మంచినీళ్ళు తాగినా ఇవ్వటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళితే ఏదన్నా మందో మాకో ఇస్తారు. డాక్టర్ దగ్గరకు నన్ను ఎప్పుడు తీసుకెళ్తారండి? భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం. జానకి, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను కానీ ఆ విషయం అలా ఉంచు.
నీకో మాట చెప్పాలనుకుంటున్నాను జానకి. మన సుగుణకు ఎవరినైనా మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిద్దాం. వంటగదిలో ఉన్న సుగుణ చెవిన పడ్డాయి ఆ మాటలు. ఆమె హృదయం చిత్రంగా స్పందించింది. మనసు విహంగమై తేలిపోసాగింది. అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవడం ఎంతో మూర్ఖత్వం అనిపిస్తుందే. వాళ్ళ స్వర్ణను చూసి మన సుగుణను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందనుకో. కళకళ్ళాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులారా పాడు చేశామనిపిస్తోంది. సాయంత్రం సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మంచి కుర్రాన్ని చూడమని చెప్తాను. భర్త మాటలు ఇంకా పూర్తి కాకుండానే అతని మీద గయ్యమంటూ లేచింది జానకమ్మ. చాలే చెప్పొచ్చారు కానీ ఊరుకోండి. ఇంకా ఎవరైనా వింటే నవ్విపోవటమే కాక మన ముఖాన ఓస్తారు. మొగుడు చచ్చి ముండమోసి ఇంతకాలం అయ్యాక దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారా? ఇలాంటి పని మన ఇంటా వంటా ఉందా? నలుగురిలో తలెత్తుకు తిరగాలని లేదా మీకు? అదీగాక దానికి పెళ్లి చేసి టింగు రంగమంటూ అత్తగారింటికి పంపిస్తే ఈ కొంపలో చాకిరీ ఎవరు చేస్తారు? మీ పిల్ల పిశాచాల్ని ఎవరు సాకుతారు? మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి మాట ఎత్తారా నేను నూతిలో దూకి చస్తాను. జాగ్రత్త. తల్లి మాటలు సుగుణనెత్తిన పిడుగుల్లా పడ్డాయి. గబా గబా వంటగదిలో పని ముగించుకుని పెరట్లోకి వెళ్ళి మామిడి చెట్టు నీడలో ఉసూరుమంటూ చతికిలబడింది. ఆమె మనసు పరిపరి విధాల పోతోంది. తండ్రి తనకు పెళ్లి చేస్తానంటుంటే తల్లి అలా అంటుందేమిటి? తన సుఖం కంటే కూడా ఆమెకు ఇంటి చాకిరీ పిల్లల చాకిరీయే ముఖ్యమన్నమాట. తను పెళ్లి చేసుకుని సుఖపడకూడదు. ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీతం భత్యం లేని పని మనిషిలా వెట్టి చాకిరీ చేస్తూ బతుకు తెల్లార్చుకోవాలి. తనకింక ఈ జన్మలో సుఖపడే యోగం లేదు. స్వర్ణలాగా తనకు మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా బతకాలనుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ తనని పెళ్లి ఊసే ఎత్తరు. ఆఖరికి సిగ్గు విడిచి తనకు పెళ్లి చేసుకోవాలనుందని తల్లితో తన మనసులోని మాట చెప్పుకుందామనుకుంటోంది ఈ మధ్య. ఇంతలోకి తండ్రి తన పెళ్లి మాట ఎత్తితే ఎంతో పొంగిపోయింది. కానీ తల్లి ఆంతర్యం ఇలాంటిదని తను కల్లో కూడా ఊహించుకోలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్న తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని, ఆఖరికి ప్రాణాన్నైనా పణంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది. కానీ తనకు పుట్టిన పిల్లల్నే తమకు ఆహారంగా తినే ఓ రకం పాము జాతి ఉందని తను ఎప్పుడో చదివింది. అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది. తను కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు, తను మాత్రం ఏటేటా బాలింత చూలింత కావచ్చు. చిచ్చి, ఆమె అసలు ఆడదేనా? తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగానన్నా తన బాధను అర్థం చేసుకోలేకపోతోందే. ఇంకా తన బతికింతేనా? తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడ్చి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ. ఆ రోజు స్వర్ణ దగ్గరికి వెళ్ళింది సుగుణ. స్నేహితురాల్ని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ. ఇదేంటే సుగుణ, నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంట్లో తీరిక లేనన్ని పనులు ఎన్నున్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి కదా. ఈ మధ్య ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చిందే? మరీ విశ్రాంతి అన్నదే లేకుండా అన్ని పనులు నెత్తినేసుకుని చేసేస్తున్నావా? నువ్వు మనిషివి, మిషన్వి కాదు. ఎలాంటి మిషన్ అయినా అదే పనిగా పనిచేస్తుంటే ఏదో నాటికి ట్రబుల్ వచ్చి మూలపడతాయి. ఆ విషయం తెలుసుకో. స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగుణలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారి పెళ్ళుబికి పైకి తన్నుకొచ్చేసింది. 2 చేతులతోటి ముఖాన్ని కప్పుకుని భోరుమంది. కంగారు పడిపోయింది స్వర్ణ. చప్పున సుగుణ్ణి తన దగ్గరకు తీసుకుని ఆమె తల నిమిరింది. ఏమిటే ఇది? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగిందే? ఇంట్లో ఏమన్నా గొడవ? నాతో చెబితే నాకు తోచింది చెప్తాను. ముందు ఆ ఏడు పాపు. స్వర్ణ ఓదార్చడంతో తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ. సుగుణ, నీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, అన్నీ నువ్వే వడ్డించుకోవాలి. ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి. అర్థం చేసుకున్నావనుకుంటాను. నీ తల్లిదండ్రులు నీకు అలాంటి సదవకాశాన్ని అందించలేదు. అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో మేలు చేస్తారని ఎదురుతెన్నులు చూడటం
వట్టి అవివేకం. ఎవరి జీవితం వాళ్ళదే. మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకు బాధ మనం అనుభవిస్తాం కానీ మరొకళ్ళు పంచుకోలేరు కదా. అలాగే ఎవరి సుఖం వాళ్ళే వెతుక్కోవాలి. ఎక్కడికైనా భోజనానికి వెళ్ళామనుకో, అందరితో పాటు మనము కూర్చుంటాం. మన వరకు వచ్చేసరికి విస్తళ్ళు అయిపోతాయి. అది తెచ్చి వేయడానికి వెళ్ళిన మనిషి ఎంతకీ రావడం లేదు. మన కోసం అందరినీ అలాగే వదిలేయకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తళ్లలోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చొరవగా మనమే వెళ్ళి విస్తరి తెచ్చుకుంటేనే అందరితో సమానంగా మన విస్తర్లోనూ వడ్డన జరిగి భోంచేయగలుగుతాం. నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ. సూచనప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చి వదిలింది స్వర్ణ. స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి దీర్ఘాలోచనలో పడింది సుగుణ. మొదటగా తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి. తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా తెలుసు తనకు. కుట్టు సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాపులకు అమ్మి తన పొట్ట తాను పోసుకోగలదు. అప్పుడు ఇంకా ఈ ఇంట్లోంచి గెంటేస్తానని బెదిరించినా గెంటేసినా తనకు బాధ లేదు. అవును, తన భవిష్యత్తుకు సరైన బాట తనే వేసుకోవాలి. తన ఆలోచనల్ని ఇవాల్టి నుండే ఆచరణలో పెట్టాలి. మనసులోనే స్థిర నిశ్చయానికి వచ్చిన సుగుణ లేచి లోనికెళ్ళి, అమ్మా, నేను కుట్టు సెంటర్కి వెళ్తున్నాను చెప్పేసి ఇల్లు దాటింది. తమనడగకుండా ఏనాడూ గడప దాటి బయటికి వెళ్ళారగని కూతురు అలా స్వతంత్రించి తమ మాట కోసమన్నా చూడకుండా బయటికి వెళ్తున్నందుకు రామనాథం, జానకమ్మ ఆశ్చర్యపడ్డారు. ఇంత తెగింపు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి? మొన్న సుబ్బారాయుడింటికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఉన్నదిగా ఆ టక్కులాడి స్వర్ణ దీనికి ఏదో నూరిపోసుంటుంది. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెరిపిందన్న సామెత ఉన్నదే కదా. రానిండి, ఇది ఇంటికి వచ్చాక చెప్తా దీని పని. కోపంతో రుసరుసలాడిపోతోంది జానకమ్మ. పోనీలేవే, 24 గంటలు ఇంట్లో ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది ఎవరికైనా. అది కుట్టు నేర్చుకోవడానికే కానీ ఊరి మీద బలాదురు తిరగడానికి కాదుగా. పైగా ఆ కుట్టు పనేదో బాగా నేర్చుకుందనుకో, ఇంట్లో టైలర్కి ఇచ్చే డబ్బు కూడా తగ్గుతుంది మనకు. ఇదిగో జానకి, అమ్మాయిని మరీ కట్టడి చేశామనుకో, కట్టుబాట్లు తెంచుకు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇలాగే చూసి చూడనట్టు ఊరుకుంటే ఏ గొడవ ఉండదు. అయినా ఇంట్లో పనంతా చేసి వెళ్ళింది కదా, ఇంకా నీకేంటి ప్రాబ్లం? భర్త నచ్చజెప్పేసరికి తమాయించుకుంది జానకమ్మ. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిన సుగుణ మధ్యాహ్నానికి ఇంటికి చేరింది. రామనాథం, జానకమ్మ కూతుర్ని చూసి మతి చెలించిన వాళ్ళలా ఉండిపోయారు. పెళ్లి కూతురు అలంకరణలో మెడలో తాళితో పక్కన భర్తతో తమ ఎదుట నిలబడ్డ సుగుణను చూడటంతో ఆ షాక్తో ఎక్కడి వాళ్ళు అక్కడే స్తబ్దుగా ఉండిపోయారు కాసేపు. తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమే ఎత్తింది జానకమ్మ. ఎంతకు తెగించావే పాపిష్టిదానా? ఇలాంటి కాని పని చేసి మా పరువు తీసి బజార్న పెడతావా? అసలు ఇలాంటి పని చేయడానికి నీకింత ధైర్యం, తెగింపు ఎలా వచ్చాయే? నడు తక్షణం నా ఇంట్లోంచి. నువ్వు అసలు నాకు పుట్టనే లేదనుకుంటాను. అమ్మా, కన్నవాళ్ళు కదా, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. మీరు తలదించుకునేంత కాని పనేం చెయ్యలేదు నేను ఉప్పు కారం తింటున్న మనిషినే. నాకు కోరికలు, ఇష్టాలు ఉంటాయి. వాటికి సమాధి కట్టేసి జీవత్యమంలా బతికానిన్నాళ్ళు. మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ కన్నవాళ్లే కసాయి వాళ్ళలా మారతారని ఊహించలేదు నేను. మీ కన్న కూతురుగా నేను మీ పట్ల బాధ్యతగానే నడుచుకున్నాను. నాకు భర్త, ఓ ఇల్లు, సంసారం, పిల్లలు కావాలనుకున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఈయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఎందుకు నాన్న అలా చూస్తున్నావు? తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యతారహితంగానే ప్రవర్తించారు. పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికి వచ్చే వరకు ఎదురుచూసి ఆ పైన ఆ మొక్కను నరికి బయటపారేసినట్టు నేను చేసే చాకిరీ పనికొస్తుంది కానీ నేను సుఖపట్టం పనికిరాదు మీకు. నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం. నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదకాలు వదులుకోవాల్సి వస్తుందని
మీ బాధ. దానికే అందంగా విధవకి తిరిగి వివాహం చేసే ఆచారం మన ఇంట వంట లేదంటూ ఈ ఇంట్లో పర్మనెంట్ పని మనిషి అని ముద్ర వేసి పడేశారు నన్ను. గెల నరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని దానిలా పడుండాలని మీ ఆలోచన. ఇంతవరకు ఎలా బతికినా ఇహ ముందు అలా బతకడానికి మనస్కరించకే. నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండాలని ఆశపడే నా దారి నేను చూసుకున్నాను. నేను చేసిన పని మీకు కష్టం కలిగిస్తే దానికి నేను బాధ్యురాల్ని కాదు. నన్నుగా అర్థం చేసుకుని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం. మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకు నచ్చారు. ఆయన సాహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుందన్న నమ్మకం నాకుంది. అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగినయ్యాను. ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ లోన్ కూడా శాంక్షన్ అయింది. మయూరి సినిమా థియేటర్ ప్రక్కనే మా ఇల్లు. అమ్మా నాన్న మీకెప్పుడు మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి. ఇంకా మాకు సెలవిప్పించండి. తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటికి వచ్చేసింది సుగుణ. కథ పేరు కన్నవాళ్ళు. రచించిన వారు చెన్ను సుశీలారామం గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.